'ఎఫ్1' ది మూవీ 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. సూపర్ హిట్ కూడా అయింది వరల్డ్ వైడ్. నేను మాత్రం జస్ట్ 1 వీక్ బ్యాక్‌నే చూసా ఐనాక్స్‌లో. అంటే 50 డేస్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్ అనమాట. ఎందుకో మరి 'మార్గన్' అండ్ 'ఎఫ్1' ఈ 2 మూవీస్‌కి ఎర్లీగా చూడడం కుదరలేదు. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. పైగా 'టాప్ గన్ మావెరిక్' డైరెక్టర్. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఒక రొమాంటిక్ సీన్ లిప్ లాక్ ఉంటుంది. అదొక్కటి తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇక మూవీ చూసాక నాకైతే మామూలుగా నచ్చలేదండి మూవీ. చాలా అరుదుగా ఇన్వాల్వ్ అవుతాం కొన్ని సినిమాలకి. అలా ఇన్వాల్వ్ అయ్యేలా చేసిందే ఈ మూవీ. స్టోరీ పెద్దగా ఏమి ఉండదు. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత సోనీ అలియాస్ హీరో 'బ్రాడ్ పిట్' గారు తిరిగి రేసింగ్‌కొచ్చి విజయం సాధించారా లేదా అన్న అదే సింపుల్ స్టోరీ. కానీ స్పోర్ట్ ఈస్ డిఫరెంట్. నిజంగా థియేటర్‌లో మిస్ అయ్యుంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని. అంటే సీన్స్‌తోనే ఎంగేజ్ చేసింది. పైగా సౌండ్ డిజైన్ అండ్ స్టన్నింగ్ విజువల్స్. ఓటీటీలో మరి ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారో తెలీదు. ఎందుకంటే సౌండ్ మరొక హీరో అని చెప్పాలి సినిమాకి. నిజంగా అసలు సినిమా మొదలైనప్పటి నుండి ఆ స్టార్ట్ చేసిన విధానం, ఎండింగ్ వరకు ఎంగేజింగ్‌గా ఇన్‌ఫాక్ట్ ఎక్కడ బోర్ కొట్టకుండా అలా తీసుకెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ మధ్యలో ఒక 20 మినిట్స్ మిగతా సినిమాతో కంపేర్ చేస్తే స్లో అవుతుంది. అది తప్ప మూవీ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. బ్యూటీ ఏంటంటే ఎఫ్1 రేసింగ్ గేమ్ ఎలా ఉంటుంది? అది అలా ఎలా అవుతుంది? ఆ రూల్స్ ఏంటి? ఇవేమీ మనకు తెలియకపోయినా ఇన్‌ఫాక్ట్ నేను కూడా కొన్ని ఇంటర్వెల్‌లో చెక్ చేశా. అయినా సరే ఎంజాయ్ చేసే విధంగానే తీశారు మూవీని. విజువల్స్‌తో కట్టిపడేశారు. ఇలా కాన్వర్సేషన్ సీన్ అవ్వడం, మళ్ళీ వెంటనే రేసు, మళ్ళీ కాన్వర్సేషన్, మళ్ళీ రేసు. అంటే ఇంకా బోర్ ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వని టైట్ స్క్రీన్ ప్లే. ఇంకోవైపు ఇంట్రెస్టింగ్‌గా వినేలా చేసే ఫన్నీ కాన్వర్సేషన్స్. హీరో 'బ్రాడ్ పిట్' గారి నేచురల్ పెర్ఫార్మన్స్ అండ్ 1, 2 సీన్స్‌లో ఎమోషనల్‌గా కూడా ఉంది. ఇంకా కట్టిపడేసే విజువల్స్. ఈ సింగిల్ సీటర్ ఫార్ములా కార్ రేసింగ్ సీన్స్ అయితే అసలు వీఎఫ్ఎక్స్ వాడారా లేదా అని డౌట్ కూడా రానంత పర్ఫెక్ట్‌గా ఉంది. చాలా రియల్‌గా ఉన్నాయి రేసింగ్ సీన్స్. కార్ బ్లాస్ట్ అవ్వడం, యాక్సిడెంట్ అవ్వడం, ఆ టైర్స్ మార్చడం, కార్‌లో ఉండి షూట్ చేయడం, ఆ అట్మాస్ఫియర్ ప్యూర్ థియేటర్ వాచ్ అనే చెప్పాలి. ఎఫ్1 రేసింగ్ మీద ఇంట్రెస్ట్‌ని పెంచేలా ఉంది మూవీ. స్టార్ట్ అయిన విధానం, ఆ వెంటనే కమ్‌బ్యాక్ ఇవ్వడం, వెంటనే ల్యాప్ టైమింగ్స్ యొక్క టార్గెట్‌ని రీచ్ అయ్యారా లేదా, ఆ వెంటనే రియల్ రేసు, మళ్ళీ రేసు ఇలా పరిగెట్టుకుంటూ ఎళ్ళింది మూవీ. సో, స్పెషల్‌గా చెప్పిన ఎంతగా ఇంక నచ్చింది అనే నా ఫైనల్ కంక్లూజన్. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒక సింపుల్ స్టోరీనే కానీ రేసీ స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ సీన్స్, మెయిన్‌గా రేసింగ్, కట్టిపడేసే విజువల్స్ అండ్ సౌండ్, పెర్ఫార్మన్సెస్ ఇవన్నీ కలగలిపిన ఒక మంచి డైరెక్షన్. ఇవి ఈ సినిమాని ఒక మంచి సినిమాగా మలిచాయి. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.